ఆ! మీరిద్దరు అన్ని మతాలు ఉన్న దేవుళ్ళని తిడతారు. అందరికి కొంటెనే అవుతున్నారు. అందరికి మీరు శత్రువులే అవుతున్నారు. మీరు మారరాయిగా మీ బతుకు మీరు బతకొచ్చు కదా! ఇవన్నీ పెట్టి. మా బతుకు మేము బతకడం అనేది మేము అన్ని మతాల వాళ్ళకి తిట్టడం మా లక్ష్యం కాదు మిత్రులారా. ఇందాక చూపెట్టడం సాక్ష్యాలు ఇది లోకయాతులు, చార్వాకులు, బుద్ధుడు. ఇది దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ బై ద నేమ్ ఆఫ్ బైరి నరేష్ అండ్ రాజేష్. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది మిత్రులారా. భారతదేశము ఒక అద్భుతమైనటువంటి దేశము. అంటే ఇక్కడ మీరు మనోభావాలు దెబ్బతీసుకుంటే ఉంటారా? మీరు మారరా అనేది ఆయన ఇంటెన్షన్. అసలు మనోభావాలు అరే మీరందరూ మారితే మాకు ఈ గోసుండదురా భయ్. మరి మేమెందుకు బతుకుంటాం? మీరందరూ మారువి లొల్లి వీకుద్ది. తర్వాత ఇంకోటి, మీరు మారినా మారకున్నా ఆలోచించడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. మరి తర్వాత ఇంకో సూటి ప్రశ్న మీ సిహెచ్ సిహెచ్ కార్తీక్ కార్తిక్ గారు, సిహెచ్ కార్తిక్ గారు, నా 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 ఒక విన్నపం ఏంటంటే, మీరు అందరి మనోభావాలు దెబ్బతీస్తారు. ఎవడ్రా దెబ్బతీసేది? ఏడగున్నది ఏడ కొడుతుంది రాయబట్టి. అసలు మనోభావాలు ఇంత దొడ్డు ఇంత పొడుగుంటాయా? లేకపోతే బండ లెక్కుంటాయా, బల్ల లెక్కుంటాయా, చెక్క లెక్కుంటాయా? మనోభావాలు ఇంత దొడ్డు ఉంటాయా, అసలు మనోభావాలు అంటే ఎట్లుంటాయి? ఎప్పుడన్నా నీకు నువ్వు ఆలోచించినవా? ఒక ఇంటర్ ఫెయిల్ అయినోడు వాడు తట్టుకునే శక్తి లేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక ఉద్యోగస్తుడు ఆ ప్రెషర్ తట్టుకోలేక పోలీస్ ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నాడు. అది కదా మనోభావం దెబ్బతినడం, ఒక అవమానాన్ని తట్టుకోలేక చచ్చిపోవడం. అట్లా మా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిని సచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారు రావే? ఎవడన్నా చచ్చిందా? లేకపోతే ఓ వారం 10 రోజులు వీళ్ళు చెప్పిన మాటలకి అగల్బుగులు అయిపోయి పిచ్చులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హాస్పిటల్ పైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే భార్య పిల్లలు వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నిరూపణ చేసి మీరు చెప్పింది తప్పు అని నిరూపణ చేస్తే మేమే చెంపలేసుకొని మానేస్తాం కదా. అయినా మేమిద్దరమే ఉన్నది అనుకోవడం తప్పు. అది మా సోషల్ మీడియా ఉండడమో, అన్నకు పాట ఉండడమో, నాకు మాట ఉండడమో, లేదా అలా అలా అలాంటి వాళ్ళు మాకు తోడవడం వల్ల ఇది మీకు పెద్దగా కనిపిస్తుంది. కానీ మీలో కూడా ప్రశ్నించేటోడు ఉన్నాడు. నీ ప్రవర్తన వల్ల, నువ్వు కామన్ మ్యాన్ అయినా నీ ప్రవర్తన వల్ల కూడా నీ పక్కోనికి ఇంకోటికి మనోభావాలు దెబ్బతింటాయి. మరి దాని గురించి పట్టించుకో. నీ భార్య దెబ్బతింటలేవా? నీ భర్త దెబ్బతింటలేవా? నీ పిల్లలై దెబ్బతింటలేవా? మేము అడిగే ప్రశ్నలు, నీ భార్య అడిగితే డైవర్స్ ఇచ్చేస్తావా? నీ కొడుకు అడిగితే కొట్టి చంపుతావా? నీ బిడ్డ అడిగితే నరికి చంపుతావా? నీ పక్కంటోడు అడిగితే ఇంకా మనోభావాలు దెబ్బతిని అనుకుంటూ చచ్చిపోతావా? ఏం మనోభావాలు? ఎక్కడి మనోభావాలు? మా పనులు మాకున్నాయి. నాకైతే స్పష్టంగా నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను సైకాలజిస్ట్ని, అలాగే స్కిల్ డెవలపర్ని, మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని. నాకు నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. నేను సైకాలజిస్ట్గా పనిచేసినప్పుడు వచ్చిన డబ్బులు, నా భార్య టీచర్గా ఉండి సంపాదించిన డబ్బులు, మేము లోన్ పెట్టుకొని తీసుకున్న డబ్బులు, మాకు ఎలాంటి వృధా ఖర్చు ఉండవు కాబట్టి మేము కొంత చేను చిలక కూడా కొనుక్కున్నాము. హాయిగా వేసుకొని బతుకుతూనే ఉన్నాము. మీకు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. 30 రోజులు ఉంటే 30 రోజులు మేము టీవీలలో కనిపించినావురా? నీకు 24 గంటలు ఉంటే 24 గంటలు నువ్వు ఒకటే ఉద్యోగం చేస్తున్నావా? నువ్వు 24 గంటలు ఇక నువ్వు మొత్తం ఉద్యోగం చేసి కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించుకొని బతుకుతున్నారు అందరూ. మీ ఖాళీ సమయంలో తినచ్చు, తాగొచ్చు, ఎగరచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పిచ్చి పనులన్నీ మీరు చేయొచ్చు. మేము మా పిల్లలు చూసుకొని, మా ఉద్యోగం చూసుకొని, మా వ్యవసాయం చూసుకొని, మా షాపు చూసుకొని, మా కిరాణం చూసుకొని, లేదా మేమిచ్చే క్లాసులో ప్రోగ్రాంలో మా పనులు మేము చేసుకుంటూ మిగిలిన సమయాన్ని సమాజానికి ఇవ్వడం కూడా ఇది తప్పేనా? మీరు మీ మిగిలిన సమయాన్ని చెత్తకి ఇస్తారు కావచ్చు, మేము చెత్త కడగడానికి ఇస్తాను. అయినా ఇప్పుడు ఈ మధ్య మాలాంటి వాళ్ళను కలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాము. మేము అది తప్పు ఎట్లా అవుతుంది? కాదు కదా. మళ్ళా మీరందరి మనోభావాలు దెబ్బ తీసుకుంటూనే ఉంటారా? ఎవడి మనోభావాలు దెబ్బ తీసుకుంటున్నారు? ఎక్కడ తీస్తున్నాం మేము మనోభావాలు దెబ్బ? నేను దేవుళ్ళని తిడుతురాని అడిగాడు ఇందాక. నీకు తలకాయ ఉన్నదో లేదో తమ్మి నువ్వు అన్నావు. కానీ నీకు చెప్పు ఉంటే చెప్పు ఇప్పి చేతులు పట్టుకొని అడుగు నన్ను. నేను ఏ దేవుణ్ణన్నా ఇప్పుడు ఎవరైనా తిట్టుకుంటే అరే నీ అమ్మ, నీ అక్క, ఎల్లు, ఎమ్ము అని రకరకాల బండబూతులు మనకు సర్వసాధారణంగా వినిపిస్తాయి. నేను ఏ ఒక్క మతానికి సంబంధించిన దేవుణ్ణైనా ఎల్లన్ననా, ఎమ్మన్ననా, అమ్మ, అక్క, అలి అన్ననా, వారి వీరి అరై తొరై అన్ననా? ఇగో 42 మంది చార్ధాంలో చచ్చిపోయారు. చార్ధాం యాత్ర 12 రోజులు 42 మంది మృతి. ఇప్పుడు ఈ చార్ధాంలో 42 మంది చచ్చిపోయిర్రు అనే వార్త వచ్చినప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎందుకు కాపాడలేదు? ఇక్కడున్న మనల్ని కాపాడే దేవుడు ఆ పవిత్ర స్థలానికి పోయిన చోట కూడా కాపాడలేదు ఎందు అని అన్నాం. కానీ ఈ చార్ధాంలో ఏ దేవుడు ఉన్నాడు? ఆయన్ని వాడు వీడు అని ఏమైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచించురా నాయన అని నిన్నంటే దేవుళ్ళని తిడుతున్నావని నువ్వు ప్రచారం చేస్తావు. నీకు నిజంగా మెదడుంటే తమ్ముడా, సోదరా, బైరి నరేష్ ఏ దేవుణ్ణి ఏ మాటతో తిట్టాడు?
ఏ సందర్భంలో తిట్టాడు, ఎందుకు తిట్టాడు, ఏ ఏ పదాలు ఉపయోగించాడని ఒక్కసారి నీకు నిజంగా బుర్ర ఉంటే సెర్చ్ చేయి, సరిపోతుంది. అప్పుడు నువ్వే నాకు సారీ చెప్తావు. ఒరే నీ అమ్మ బైర నరేష్ ప్రశ్నించిండు, లేదా వివరంగా రాసి ఉన్నది చదివి చెప్పిండు, ఉన్నదే వివరించిండు, ఆధారాలతో మాట్లాడినా నువ్వు నన్ను అభిమానించాలి. లేదా ఇంతకాలం నీ మెదడులో నమ్మకాల పేరుతో ప్రశ్నించకు, ఆలోచించకు అని నీ మెదడులో పెండబెట్టినోని నువ్వు అడగాలి పోయి. అరే ఆడట్లా అంటా ఉంటే మా గుడ్డలు వలుగుతున్నాయి సార్, మరి నిజమేదో నువ్వు చెప్పమని చెప్పి మీ మోల్ సాబునో, మీ పాస్టర్ అయ్యనో, లేకపోతే మీ పూజారినో నువ్వు అడుక్కోవాలి. నువ్వు అడుక్కొని కడుక్కోకుండా నువ్వు తిడుతున్నావు అంటే ఇది అర్థం పర్థం లేని ఆరోపణ.